సదాశివపేట మండలంలోని గ్రామాల్లో బాబలిగామ మరియు ఆత్మకూరు గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి ప్రవేశాలకు హాజరైన టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడేల రామరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చాట్ల సిద్దన్న, సేవాదళ అధ్యక్షుడు సందీప్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొగ్గు శ్రీనివాస్, ఆత్మకూరు సర్పంచ్ నిఖిత బింబదాచారి, ఉప సర్పంచ్ అశోక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యూసఫ్, బాబలిగామ మాజీ సర్పంచ్ గోపాల్, సొసైటీ చైర్మన్ రత్నాకర్ రెడ్డి, మండల నాయకులు మాణిక్రెడ్డి, నరసింహులు, రాజు, చింటూగౌడ్, బత్వరాజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. బొబ్బిలి గ్రామ లబ్ధిదారులు ఎం మనోహర్ కృష్ణ, ఆత్మకూరు లబ్ధిదారులు శివమ్మ, భూమయ్య ఈ ప్రజాప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవడంతో చాలా ఆనందం వ్యక్తం చేశారు. సేవాదాలు ఇప్పుడే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం వల్ల చాలా సంతోషం ఉన్నది. మాకు దాదాపు 15-18 సంవత్సరాల సంది మాకు ఇల్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం మేము. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం వల్ల మాకు చాలా సంతోషం కలిగింది. మాకు ఇందిరమ్మ ఇల్లు బిల్లులు కూడా టైం టు టైం రావడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు చాలా సంతోషం కలిగింది. ఇందిరమ్మ ఇల్లులు ఇట్లా కట్టుకొని ఉంటామని కూడా ఊహించలేము కాబట్టి ఇప్పుడు కట్టుకొని కూడా ఊహించుకొని ఈ ప్రభుత్వ ఉద్యోగదారులు అందరూ సార్లు వాళ్ళందరూ కూడా వచ్చి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతాం. జగ్గారెడ్డి సార్ వారికి వారందరికీ కూడా నిర్మల మేడం గారికి కూడా అందరికీ కూడా నా యొక్క నమస్కారం, శుభాకాంక్షలు. మండల్ బుబ్బిలిగామ గ్రామంలో ఇందిరమ్మ గృహ ప్రవేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సిడిసి చైర్మన్ రామరెడ్డి గారు, మండల్ ప్రెసిడెంట్ శ్రీను గారు, అలాగే బ్లాక్ ప్రెసిడెంట్ సిద్ధన్న గారు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకి, చైర్మన్లకి, మరి డైరెక్టర్స్కి, ఇక్కడ ఇచ్చేసిన గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఇప్పుడున్న ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ మాట అయితే ఇచ్చిండ్రో మరి ఆ మాట ప్రకారంగానే మరి రోజు కూడా ప్రతి విలేజ్లో ఒక పండగ వాతావరణం. నేను వరుస కూడా వారం 10 రోజుల నుంచి మరి ప్రతి గ్రామంలో కూడా తిరుగుతూ మరి ఇందిరమ్మ గృహ ప్రవేశాలు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మనోహర ఆయన కృష్ణ వాళ్ళ ఇల్లు మరి గృహప్రవేశం చేయడం జరిగింది. చాలా చక్కగా కూడా కట్టుకోవడం జరిగింది. వాళ్ళ మనసులో ఏముందంటే మేము అనుకోలేదు ఇల్లు కట్టుకుంటాం, మా ఊర్లో ఉంటామని అనుకోలేదు, అంటే కట్టుకొని ఉంటామని. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అని 6 ఇవన్నీ చెప్పిండ్రు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం మా స్థలంలోనే ఇల్లు కట్టుకునే వసతి కల్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి బిల్లు కూడా సకాలంలో రావడం జరిగింది కాబట్టి మాకు ఎలాంటి కూడా ఇబ్బంది కలగలేదు. మరి అధికారులు కూడా మాకు సహకరించదని చెప్పడం జరుగుతుంది. మరి ఇలా ఒక ఇల్లు కట్టుకుంటామంటే 100 ఏళ్ళ వరకు మనకు ఉండడానికి మరి ఏర్పరచుకున్న గృహం అంటే మాకు అండా దండ ఈరోజు రేవంత్ రెడ్డి గారి పుణ్యమాన్ని వాళ్ళు దంపతులు చెప్పడం జరుగుతుంది. మరి ఈ ఒక్క ఊరే కాదు, ఒక మండలే కాదు, మరి జిల్లా కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా మరి లేని వాళ్ళు ఈరోజు ఇల్లు కట్టుకోవడానికి మరి 5 లక్షలు ఇస్తూ మరి ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మరి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఒకే స్కీమే కాదు, ఏ స్కీమ్ ఇచ్చినా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా మరి లేని వాళ్లకు, అర్హులు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మధ్యలోనే అధికారులు ఉంటున్నారు, మరి ప్రజాప్రతినిధులు ఉంటున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. వాళ్ళకున్న ఇబ్బందులను కూడా తీసేయడం, వాళ్ళకున్న వసతులు మంచిగా కలిపేయడానికి ఈ అవకాశం, ఈ ప్రభుత్వం వచ్చినందుకు ఈ అవకాశం కలుగుతుందని ప్రజలు మరి వాళ్ళ మనోభావం తెలపడం జరుగుతుంది. కాబట్టి ఈ ఒక్కటే కాదు, కరెంటు ఇవ్వడం జరుగుతుంది, రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది, మరి సన్నబియ్యం ఇస్తుంది. మరి ఇలా ఇస్తూ చెప్తూ పోతే చాలా కూడా సీఎం రిలీఫ్ ఫండ్
ప్రతి 3 నెలలకు ఒకసారి మరి కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజాపాలన అయితే ఎట్లయితే మనం పేరు పెట్టుకున్నామో అదేవిధంగా ప్రజా మధ్యలో ఉంటేనే పాలన జరుగుతుంది. మరి ఇలాంటి ప్రభుత్వం ఉండాలని మరి మీరందరూ మరి మీ మనసులో ఉన్న మాట నేను చెప్పడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు మీరందరూ కూడా సద్వినియోగం చేసుకున్నందుకు నా తరపున ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.